నిన్న జరిగిన మ్యాచ్లో భారత్ వెస్టిండీస్ మీద ఘన విజయం సాధించింది. 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 4 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ని ఛేదించింది. సంజు శాంసన్ అద్భుత ప్రదర్శన చేసి 97 రన్స్ టీంకి ఇచ్చి ఆదుకున్నాడు. ఆదుకోవడమే కాదు, భారత్ గెలుపుకి కారణమయ్యాడు. అందరూ 20-10 రన్స్ చేసి కొట్టి వెళ్లిపోతుంటే సంజు శాంసన్ మాత్రం చివరి వరకు గెలుపు కోసం పోరాడి గెలుపుని అందించాడు. ఫామ్లో లేడని అతన్ని యాజమాన్యం పక్కన పెట్టింది. అనేక మంది నుంచి సరైన బ్యాటింగ్ లేదని విమర్శలు ఎదుర్కొన్నాడు. అనేక రకాలుగా మదనపడ్డాడు. కానీ ఈరోజు ఎవరైతే తనను విమర్శించారో వాళ్ళ నోళ్లు మూయించాడు. బెటర్ ఇన్నింగ్స్ ఆడడమే కాకుండా కీలకమైన సమయంలో జట్టుని ఆదుకొని సెమీఫైనల్కి తీసుకెళ్లాడు. భారత్ క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ముందుగా బౌలింగ్కి దిగిన ఇండియా 196 పరుగులు ఇచ్చింది. 170 దగ్గరే కట్టడి చేయాల్సిన ఇండియా ఎక్కువ రన్స్ ఇచ్చింది అనుకున్నారు. కానీ బ్యాటింగ్కి దిగిన ఇండియా ఆ లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. సెమీఫైనల్కి వెళ్లేందుకు దారులు మూసుకుపోయాయా అన్న సందిగ్ధంలో అందరూ ఉండగా ఆ సందేహాన్ని చీల్చి దూసుకుపోయిందనే చెప్పవచ్చు. ప్రతి బ్యాట్స్మెన్ స్కోరు ముందుకు పోయేందుకు, టార్గెట్ రీచ్ అయ్యేందుకు ఎంతగానో సహాయపడ్డారు. సూర్య 18, తిలక్ వర్మ 27, పాండ్యా 17, దూబే 8 ఇచ్చి స్కోరు ముందుకు పోయేందుకు తోడ్పడ్డారు. ఇక బౌలింగ్కి వస్తే బుమ్రా కీలకమైన 2 వికెట్లని తీసి జట్టును ఆదుకున్నాడు. భారత్ ఈ నెల 5న ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగే సెమీఫైనల్ 2 ఇంగ్లాండ్తో ఆడనుంది.